సురేందర్. సురేందర్ ఎవడు? సారీ, దురేందర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. అంతే, చాలా ఇయర్స్ అయిపోయింది ఇంత ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ మూవీ చూసి. డైరెక్టర్ ఆదిత్యధర్ ఉరితో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారు కదా, ఈ మూవీతో దాన్ని క్రాస్ చేశారని చెప్పాలి. ఇంకా చాలా మంది డౌట్ ఉండొచ్చు దురేందర్ అంటే మీనింగ్ ఏంటని. దురేందర్ అని అంటే ది ఎక్స్పర్ట్ అని అర్థం. మూవీ చూసాక నాకు అనిపించింది ఒకటే, టైటిల్కి 100% జస్టిఫికేషన్ చేశారని. ఇంకా రణ్వీర్ సింగ్ని ఇలా చూస్తామని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీలో మ్యాటర్ ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఇది మన ఇండియాలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీసిన స్పై థ్రిల్లర్. 1999లో కాందహార్ హైజాక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్స్ తర్వాత ఇండియా ఎలా రివెంజ్ తీసుకుంటుంది, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కలిసి చేసిన ఒక డేరింగ్ మిషన్ ఈ మూవీ స్టోరీ. ఇంకా రణ్వీర్ సింగ్ గురించి చెప్పాలంటే, మనం ఎప్పుడు రణ్వీర్ని చాలా ఎనర్జెటిక్తో లౌడ్గా చూస్తాం, కానీ ఈ మూవీలో అజా అనే క్యారెక్టర్లో చాలా కామ్గా ఇంటెన్స్గా కనిపిస్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో ఉన్న ఫైర్ చూస్తే అర్థమవుతుంది ఒక సీక్రెట్ ఏజెంట్ తన కంట్రీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడని. ఇట్స్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీలో ఉన్న కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి పిచ్చెక్కుద్ది. అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టర్లో డైలాగ్ చాలా తక్కువగానే ఉన్నా కళ్ళతోనే టెర్రర్ని క్రియేట్ చేస్తారు. హీఈస్ లైక్ ఏ సైలెంట్ టైగర్ ఇన్ దిస్ మూవీ. ఇంకా సంజయ్ దత్ గారి ఎంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సంజయ్ దత్ గారి ప్రెజెన్స్ మూవీకి ఒక పెద్ద మాస్ అపీల్ తీసుకుని వచ్చింది. ఇంకా అంతేకాకుండా మాధవ్ అండ్ అర్జున్ వీరిద్దరూ తమ తమ రోల్స్లో న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, సత్యదేవ్ గారి బీజిఎం అయితే తోపంతే. యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు వచ్చే టెన్షన్ ఫీల్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మన రెగ్యులర్ మూవీస్ లాగా ఉండవు, చాలా రా అండ్ రస్టిక్గా తీశారు. ప్రతి మిషన్ ఒక లాజిక్తో వెళ్తుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ 30 minutes మాత్రం పీక్స్లో ఉంటుంది యాక్షన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీలో ఓన్లీ పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవో భయ్యా అని అంటే ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా మూవీ లెంత్ దగ్గర 3 hours 35 minutes ఉంటుంది. ఆ లెంత్ అనేది కొద్దిగా తగ్గించాల్సింది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా లాగ్ అనిపిస్తాయి. డైరెక్టర్ కొంచెం ఎడిటర్కి పని చెప్పుంటే బాగుంది అనిపించింది, దానివల్ల ఇంకా గట్టిగా ఉండేది. అంతేకాకుండా ఇందులో ఇంటెన్స్ అండ్ స్పై టెక్నిక్స్ గురించి చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. కామన్ ఆడియన్స్కి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనే కన్ఫ్యూజన్ రావచ్చు. స్క్రిప్ట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో మీరు మూవీ చూస్తున్నప్పుడు చాలా ఫోకస్డ్గా చూడాలి. ఇంకా మూవీలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ అండ్ కోర్ సీన్స్తో. దానివల్ల ఈ మూవీ చిన్నపిల్లలకి అయితే రికమెండ్ చేయలేం. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. థియేటర్లో అనవసరంగా మిస్ అయ్యారా అని ఒక ఫీల్ వచ్చింది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన సినీ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.